రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 12 గ్యారంటీలను మా మేనిఫెస్టో అంటూ కూడా ఇప్పటికే మరి ఏపీలో మరి ముఖ్యంగా విజయవాడలో ప్రత్యేక సభ ఏర్పాటు చేసి ఆ యొక్క మేనిఫెస్టోలను 12 గ్యారంటీలను మరి విడుదల చేయడం జరిగింది. దీని మీద ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మరి మేధావులు ఏమంటున్నారు అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ రఘు మల్లేపల్లి. వీరు అద్వైత అకాడమీకి ఎండీగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. డాక్టర్ రఘు మల్లేపల్లి గారు నమస్తే అండి. రైట్ అండి. మరి వీరితో పాటుగా ఏటీపీపీ కోశాధికారిగా ఏపీ నుంచి మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పరమశివన్ గారు. వారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాం. పరమశివన్ గారు నమస్తే అండి. రైట్. అదేవిధంగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ రామచంద్రరావు గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్ అండి. ముందుగా రఘు గారు, మరి ఉచిత విద్య వైద్యం అంటూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇచ్చిన 12 గ్యారంటీలలో ఒక గ్యారంటీగా మనం చూస్తున్నాం. మరి ఇదంతా సాధ్యపడుతుందంటారా, ఏమంటారు? ముందుగా ఈ మాస్టర్ టీవీ ఛానల్ యాజమాన్యానికి, చైర్మన్ గారికి, ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా బాధాకరం ఈ భారతదేశంలో గత 70 సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే పాలకులు ఈ పేదలకి ధనికులకు మధ్య వ్యత్యాసం తగ్గించాల్సి పోయింది, పెంచుతూ పోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అంటే ఈ 70 సంవత్సరాల్లో వీళ్ళు ప్రజలు చేసింది శూన్యం. అంటే వీళ్ళ వరకే వీళ్ళు సంపాదన ఎట్లా ఓట్లు పర్చేజ్ చేయడం అనే ఉద్దేశంతో పాలిస్తారు తప్ప ప్రజలకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో లేదు. కాబట్టి ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏమంటుందంటే, సో ఒక కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడేది ఎక్కడంటే, సో స్కూల్ ఫీజు విషయంలో మరియు వైద్య విషయంలో ఈ రెండింటిని కనుక మనం ఉచితంగా మనం చేస్తే ఏ ప్రభుత్వం అయినా, సో దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా సుఖంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అటువంటి ఆలోచన ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచన చేయట్లేదు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. అంటే ఒక కుటుంబాన్ని వేయాలనే ఉద్దేశంతో ఈ పాలకులు ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఈ 12 గ్యారంటీలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అనే పథకాన్ని చాలా చరిత్రాత్మకంగా తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల కాల ఆదర్శవంతం మనం అమెరికా తీసుకుంటాం. సో అమెరికా ఎందుకు తీసుకుంటామంటే అక్కడ ఉచిత వైద్యం ఫ్రీ. సో ఎవరైతే పీజీ చదువుకుంటారో ఇప్పుడు ఉద్యోగం సెటిల్ అయ్యే వరకు ఫ్రీ ఉంది, ఇది విద్య కానీ అలానే వైద్యం కానీ. సో అలాంటి సిస్టమ్ అనేది తీసుకోవడం ఉద్దేశంతో ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ తీసుకోవడం అనేది చాలా చరిత్రాత్మకం. ఇది ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. కాబట్టి సో తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సో ఇటువైపు ఆలోచన చేసి రేపు ఖచ్చితంగా మనం ఇటువైపు ప్రయాణం చేయాలని అనుకుంటాం. ఓకే రఘు గారు, అంటే నా ప్రశ్న ఏంటంటే సూటిగా, మరి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పార్టీలుగా ఉన్న, అధికారంలో ఉన్న పార్టీలు కూడా చెప్పిన మాట ఇదే. మరి ఇప్పుడు ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారంటీలలో ప్రధానంగా దీని గురించి చర్చించడం, దీని గురించి మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది కదా. అంటే ఇది సాధ్యపడేది అని అంటారా? అంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కూడా చేయలేనిది, చేయలేకపోతూ ఉన్నది, మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ చేయగలదా అన్నది నా ప్రశ్న. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈరోజు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు వీళ్ళందరూ కూడా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, కులాలని, అసమానాలు పెంచి పోషించేటోళ్ళు వీళ్ళు ప్రజలు సుఖంగా ఉండాలనే వాళ్ళకి ఆలోచన ఉండదు. సో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వర్గాల వరకే వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజల కోసం ఆలోచన చేసే పార్టీలు కాదు ఇవి. అది ప్రజలు తెలుసుకోవాలి. సో ప్రజల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా గమనిస్తే ఖచ్చితంగా మనం అమలు చేయొచ్చు. 1,00,000 కోట్ల బడ్జెట్ లో ఉచిత విద్య, ఉచిత వైద్యం పెద్ద విషయం కాదు. నువ్వు ఓట్లను కొనుక్కోవాలనే ఉద్దేశంతో దోచుకోవడము, ఆ ఓట్లను కొనుక్కోవడమే పనిలో పడ్డావు తప్ప ప్రజలకు మేలు చేయని ఉద్దేశం లేదు. కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కాదు. అది వాళ్ళు నిరుద్యోగాన్ని పెంచేటోళ్ళు, ఆకలిని పెంచేటోళ్ళు, సో పేదరికాన్ని పెంచేటోళ్ళు. సో వాళ్ళు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారంటే ఈ పొలిటికల్ కాన్షియన్స్ లేక ప్రజలు మోసపోతున్నారని ఉద్దేశంతో ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం. అది చిన్న విషయం, చాలా చిన్న బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్లో చాలా చిన్న విషయం అది. కాబట్టి పాలకుల చేతకాంతనం వల్ల దీన్ని పెద్దగా చూపించి సాధగా అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక, ప్రజలు బాగుపడడం ఇష్టం లేక, మంచిగా బట్టలు వేసుకుని మంచి తిండి అది ఉండడం ఇష్టం లేదు వాళ్ళకి. ఒక మంచి ఇల్లు, మంచి తిండి, మంచి గుడ్డ కట్టుకోవడం ప్రజలకు ఉండడం అనేది పాలకులకు ఇష్టం లేదు. కాబట్టి వాడు అది చేయడు. స్పష్టంగా మనం 70 సంవత్సరాలు చూస్తున్నాం, మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కదా. 70 సంవత్సరాలు వీళ్ళు చేసింది జీరో.
ఓకే రఘు గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పార్టీ అండి. అదేవిధంగా మరి పరమేశ్వర్ గారు, మరి మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాకు మేనిఫెస్టో గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ నిరుద్యోగ నిర్మూలన అంటూ 5 అంశాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 24 లక్షల రూపాయల లబ్ధి చేకూరే అవకాశం ఉందంటూ కూడా మీ యొక్క మేనిఫెస్టోలో గ్యారంటీగా చెప్పడం జరిగింది కదా, సాధ్యపడుతుంటారా? ఎలా? ముందుగా ప్రేక్షకులకు అదేవిధంగా యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా జేబీఎంలు తెలియజేస్తూ ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ ఒక కొత్త పార్టీ కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అదే ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఏటీపీపీ. దీని యొక్క జాతీయ అధ్యక్షులు డాక్టర్ శివభాగ్యరావు గారు మంచి విద్యావేత్త, మంచి సొసైటీ పట్ల మంచి అవగాహన ఉండేటి వ్యక్తిని మనం ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా ఈ పార్టీకి ఉండడము మాకందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది. నేను ఆ పార్టీలో కోశాధికారిగా మరి నా యొక్క బాధ్యతను కూడా నిర్వహిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ దేశంలో బట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏంటంటే మనకు నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్య అనేది దేశంలోనే కాదు, ఈ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో అంటే అదేవిధంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నిరుద్యోగ సమస్య అనేది చాలా ప్రబలంగా ఉన్నది. ఇది పెద్ద జటిలమైన సమస్యగా తయారైంది ఈరోజు. దీనికి కారణం ఏంటంటే ముందు పాలకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్ పాలకులు కానీ అంతకుముందు ఉన్నట్టు గవర్నమెంట్లు కానీ కంటి తుడుపుగా వాళ్ళకంతా కూడా మేము మీకంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మేము తీసేస్తాము, నిరుద్యోగ వృత్తి ఇస్తాము, 2,000 రూపాయలు 1,000 రూపాయలు 500 అనేసి వాళ్ళని వాళ్ళ ఉద్యోగ సమస్యని వాళ్ళు ఒకదానికి రేటు కడుతున్నారు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ మా జాతీయ అధ్యక్షుడు ఆయన ఒక స్కీమ్ డిజైన్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం. అది ఎట్లా సాధ్యపడుతుందంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక 100 ఎకరాల్లో ఇప్పుడు మన స్కిల్ డెవలప్మెంట్ అని మొన్ననే ఒక అతన్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక పాలకుడిని పరిపాలించిన ఆయన జైల్లో పెట్టారు. అటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాదు ఇది. ప్రతి ఒక్కరికి కూడా మనం స్కిల్ నేర్పిస్తాం. అక్కడ చదువు లేనటువంటి వాడిని నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీహెచ్డీ చదువుకునేటువంటి వాడి వరకు కూడా ఆ యొక్క ఏరియాలో అతనికి షెల్టర్ మనం ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఏ ఫీల్డ్ అయితే వాళ్ళకు ప్రతిభ కావాలనుకుంటారో ఆ ఫీల్డ్లో వాళ్ళని తర్ఫీదు చేసి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి బిజినెస్ టెక్నిక్స్ నేర్పించి అతనికి సబ్సిడీ రూపంలో లోన్లు ప్రొవైడ్ చేసి అతన్ని ఆ రూపంలో పంపించడం. 18 ఇయర్స్ దాటినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా అక్కడ వచ్చి షెల్టర్ తీసుకోవచ్చు. షెల్టర్ తీసుకొని అతనికి కావాల్సిన విద్య కానీ అతనికి కావాల్సిన స్కిల్స్ కానీ అతనికి కావాల్సిన పరీక్షలకు ప్రిపేర్ కావడానికి కావాల్సినటువంటి ఒక విజ్ఞానాన్ని కానీ అన్నిటి కూడా ఉచితంగా ఆయన అక్కడ తీసుకోవచ్చు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడంటే అతను సమృద్ధిగా నాకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది, నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చేరాను అనేంత వరకు అక్కడ అతనికి ఆ యొక్క పౌరుడికి మనము ఉచితంగా అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే నీకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అంటే చదువులేంటి వాడు డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటాడు, ఆ డ్రైవర్ వృత్తిలో అతనికి నైపుణ్యం మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. ఇంకొకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వెళ్ళాలంటాడు చదువుకునేటట్టు అతను సాఫ్ట్వేర్లో అతనికి అవకాశాన్ని కలిగిస్తాం. ఈ విధంగా మనం ప్రతి ఏ కేటర్కి ఏ వాళ్ళ శక్తిని బట్టి అంటే చదువుని బట్టి కొంతమంది మేస్త్రి మ్యాన్షన్ కావాలనుకుంటాడు, ఆ మ్యాన్షన్లో అతనికి ఒక తర్ఫీదు ఇస్తాం. ఇప్పుడు మనకు అదే అమెరికాలో అయితే కనుక మ్యాన్షన్ ఉద్యోగానికి కూడా యూనివర్సిటీలో చదువులు ఉన్నాయి వాళ్ళకి. అక్కడ చదువుకోవడం వల్ల వాళ్ళు ఈరోజు దుబాయ్ లాంటి ప్రదేశాలు చూసినట్టయితే కనుక అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కానీ చూస్తే అమోఘంగా ఉంటాయి. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో వాళ్ళు ఆ మ్యాన్షన్ ఉద్యోగాన్ని చదువును కూడా చదువుకొని రావడం వల్ల ఆ ప్రతిభతో అతను ఈజ్ ఏబుల్ టు ఆ స్టేజ్కి అతను ఎత్తగలుగుతున్నాడు. అతను ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేట పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మేము 100 ఎకరాల్లో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా అక్కడ ఒక ఏర్పాటు చేసి వాళ్లకు ఉచిత భోజనము, ఉచిత విద్య, నైపుణ్యము, వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామం అంతా కూడా ఉచితంగా అక్కడ ప్రొవైడ్ చేసి అన్ఎంప్లాయ్మెంట్ హటావో అనేది మా యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క పార్టీ యొక్క నినాదము. ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోతుందో దీని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఆర్థిక తారతమ్యాలు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. రెండోది క్రైమ్ రేట్ తగ్గిపోతుంది. ఐడియల్గా వాడికి ఉద్యోగం లేకుండా సొసైటీలో తిరుగుతూ ఉన్నాయంటే కనుక ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టుగా తయారవుతుంది. కాబట్టి మనము వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం అనేది ఇప్పుడు రైతు ఉంటాడు, రైతు కూడా పంటను పండించేటువంటి మెలకువలు కూడా అతనికి అక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాం. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మంచి ధాన్యాన్ని అతను పండించేదానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి రాబడి అనేది ఎక్కువగా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఫీల్డ్లో కూడా
అక్కడ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ని పెట్టబోతున్నాము. కాబట్టి మా యొక్క తెలుగు ప్రజా పార్టీని ప్రజలంతా కూడా ఆదరించి అన్ని వర్గాలకి మనం సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి పార్టీ ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ. మన దేశం బాగుండాలంటే ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆదరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటూ జేబీ. రైట్ అండి, చక్కగా వివరించారండి పరమేశ్వరన్ గారు. అదేవిధంగా రామచంద్రరావు గారు మీరు స్పందించండి. మరి చౌకగా రుణాలంటూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారెంటీలలో మరొక గ్యారెంటీ కూడా ఇవ్వడం జరిగింది. మరి పావలా వడ్డీ మీద 10,000 నుంచి 10 లక్షల వరకు రుణాలు ఇస్తామంటూ కూడా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె శోభాగ్య గారు వెల్లడించడం జరిగింది. మీరేమంటారండి దీని మీద? మొదటగా అందరికీ ఈ కొత్త సంవత్సరం మొదట్లో ఈ రకమైనటువంటి కార్యక్రమం పెట్టారు కాబట్టి మాస్టర్ కేవీ తరఫున యాజమాన్యానికి అందరికీ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అనేది అంటే రుణాలు ఇవ్వడం, పావలా వడ్డీకే రుణాలు ఇవ్వడం అనేది ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు మేము ఇందులో ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీ కూడా చాలా స్కీములు పెట్టాము, 12 రకాల గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్పాము. ఇదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కూడా చాలా గ్యారెంటీలు ఇస్తూ ఉన్నాయి. ఆ ఇచ్చే క్రమంలో ఎన్ని గ్యారెంటీ ఏమి ఇచ్చినా సరే అది ఒక పద్ధతి, ఒక వ్యవహారము, ఒక ఫ్రేమ్ వర్క్ బేస్ చేసేగా అవన్నీ ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనది వ్యవసాయ దేశము, చాలామంది ఇప్పటికి కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ పల్లెల్లోనో పట్టణాల్లో ఉంటే వ్యాపారం చేసుకుంటూ దీనికి ఒక ఫిక్స్డ్గా అంటే ప్రభుత్వం ఏ రకంగా దీనికి ఆదుకుంటారనేది ఒక లేదు అన్నమాట, పద్ధతి లేదు. కాబట్టి ఏదైనా అవసరము వాళ్ళకి ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఏదైనా రుణం కావాలంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భూకామందునో లేదా పక్క ఊర్లో ఉన్నటువంటి ఒక వడ్డీ వ్యాపారంలో ఆశ్రయించి ఆ టైం పాస్కి అది రూపాయ 5 రూపాయల 10 రూపాయల లెక్క కాకుండా, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఆ రుణం తీసుకుని ఆ వ్యవసాయం చేసుకోకపోతే అదంతా వృధా అవుతుంది అనమాట, వేస్ట్ అవుతుంది అనమాట. అందుకని దాన్ని విజువలైజ్ చేసుకుంటూ మన పార్టీ ఏం చేసిందంటే పావలా వడ్డీకే వాళ్ళకి ఆ వ్యవసాయికి కానీ వ్యాపారానికి కానీ చాలా చక్కనటువంటి ఆలోచనతో 10,000 నుండి అవసరాన్ని బట్టి, అంటే ఏమీ లేని వాళ్ళకి మనం 10 లక్షలు ఇవ్వడం కాదు, వ్యవసాయం ఏదో వాళ్ళు చేసుకున్న వ్యవసాయం ఆధారాన్ని బట్టి వాళ్ళ నీడ్ని బట్టి మినిమం 10,000 మ్యాక్సిమం 10 లక్షల వరకు వాళ్ళకి కేవలం 25 పైసల వడ్డీకే ఇచ్చి వాళ్ళ అవసరాన్ని ఆదుకుంటూ వాళ్ళని సర్వతోముఖాభివృద్ధిగా వాళ్ళని అభివృద్ధి పరద్దామనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని మేము ఒక గ్యారెంటీగా చేర్చడం జరిగింది. డిఫరెంట్గా దీనికి ఎటువంటి ఇప్పుడు మనం ఎవరైనా అవసరం వెళ్ళి ఉంటే నువ్వు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ముందుగానే ఇప్పుడు మనకు ఒక 100 రూపాయలు కావాలని కొలితే మీరు 90 రూపాయలు ఇస్తారు, నాకు ఇచ్చేటప్పుడు 100 రూపాయలు ఇవ్వండి అంటారు. పిల్లలు ఎప్పుడు కూడా నడుస్తుంది, అది కరెక్ట్. అలా అటువంటి దళారుల వ్యవహారంలో మోసపోకుండా ఉండడానికి ఈ స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము ఆల్ ప్రజా పార్టీ తరఫున. కాబట్టి పావలా వడ్డీకే 10 లక్షల వరకు ఇస్తున్నామంటే వాళ్ళకి ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది. ఆ వ్యవసాయ కుటుంబానికి ఆర్థిక స్వావలంబన, ఆ వ్యాపారాలకు కూడా మంచిగా ఎవరైనా చదువుకొని విద్యావంతులు ఉండేలాగా ఉంటే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ద్వారా కూడా ఈ స్కీమ్ని ఈ 10 లక్షల వడ్డీని అందజేసి వాళ్ళ తాలూకు అభివృద్ధికి మేము సాహిత్యలో మంచిగా తోడ్పడతామని ఈ మంచి స్కీమ్ని మేము తీసుకొచ్చామండి. కాబట్టి ఇదంతా ఒకసారి ఇప్పుడున్నటువంటి వాటర్ అంటే ప్రజలు పార్టీల తాలూకా సిద్ధాంతాలని, పార్టీ తాలూకా ఉనికి అంటే వాళ్ళు ఎలా ఏం చేయాలనుకున్నది బాగా చదివి తెలుసుకొని మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరినీ జాగృతపరిచి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళే తోడ్పడి మా పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటారని మేము ఈ స్కీమ్ని తీసుకొచ్చాము. ఇది చాలా ఆమోదయోగ్యమైన స్కీము. ఇదేమి అంటే రుణం ఇస్తున్నాం, మనమేం ఊరికే పంచడం లేదు. అవునండి, చాలా మందికి ఏంటంటే అలా ఊరికే డబ్బులు ఉచిత పథకాలకు అలవాటు పడ్డారు కాబట్టి ఇది ఎప్పుడైనా తీర్చవలసిందే. కానీ మనం తీసుకుంటే మనకి ఇవ్వడంలో ఎటువంటి బాధ ఉండకూడదు, ఎటువంటి ఇబ్బంది కూడా పడకూడదు. అది ఇట్ ఈజ్ అంటే ఒక డెవలప్మెంటల్ ఫినామినా. అది ఆ డెవలప్మెంట్ ఫినామినాలో వారు దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ రీసైక్లింగ్ అనమాట. ఇంకోసారి ఇంకొక లోన్ తీసుకొని దాన్ని వాళ్ళ కాలుగా అభివృద్ధి చేస్తే బాగా ఉంటుందని ఉద్దేశిస్తుందని రామచంద్ర గారు. అంటే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ప్రభుత్వ పరిపాలన చేసి ఉన్న ప్రభుత్వాలు కానీ ఉచిత పథకాలు అంటూ ఊదరగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ సీట్లోకి వచ్చిన తర్వాత వారు మరి దాన్ని రుణాలు మేమే ఇస్తున్నాం మళ్ళీ మీరు తిరిగి కట్టండి అన్న ఈ యొక్క పరిణామం ఎలా తీసుకొచ్చుంటారు? ప్రజాస్వామ్యంలో చక్కటి పరిణామంగా అనుకోవచ్చు అంటారు? చక్కటి మహా చక్కటి పరిమాణం అండి ఇది, పరిమాణం అండి. ఎందుకంటే మేమేం ఫ్రీగా ఇవ్వడం లేదు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే మన సొసైటీలో పెద్ద డిస్కషన్ జరుగుతుంది, ఫ్రీ వర్సెస్ కాస్ట్. ఓకే, ఉచితంగా ఇస్తే ఏమవుతుంది లేదా ఒక సేవ అందించి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే మీద పెద్ద డిస్కషన్ జరుగుతుంది. మేధావర్గం అంతా దీని మీద ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము
అంటే ఇది ఫ్రీగా ఇవ్వడం లేదు, అలాగని దోచుకోవడం లేదు. వాళ్ళ తాలూకు అవసరాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవడం లేదు. చక్కగా మీ అవసరాలకు తగ్గట్టుగా మేము డబ్బులు నిధి నుండి ఏర్పాటు చేస్తున్నాము, దాన్ని మీరు తిరిగి చెల్లించండి. ఆ తిరిగి చెల్లించే క్రమంలో కేవలం 25 పైసలు మాత్రం ఇచ్చి తీసుకోండి. ఆ వడ్డీని వాడుకొని మళ్ళీ మీరు కట్టేలాగుంటే మళ్ళీ ఇంకొక వడ్డీ ఇంకొకరికి ఇవ్వడానికి ఉపయోగపడుతుందని ఇది చాలా స్ట్రాటజీగా పెట్టామండి. దీన్ని ప్రజలు తెలుసుకొని మరి పార్టీకి సరిదూరంగా ఉండాలని కోరుతున్నాం. రైట్ అండి, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ అండి. అదేవిధంగా రఘు గారు మరి మీరు స్పందించండి. ఉచిత వైద్యం అంటూ కూడా అందులోనే మనకి పాయింట్ కనిపిస్తోంది. ఇంకొక పాయింట్ కూడా మరి ఇప్పటికే కార్పొరేట్ వైద్య సేవలతోటి అంటకాయిగా ఉన్నారు ప్రజలు అనుకుంటే, మరి ఆ అంటకాయిగా ఉన్న తన నుంచి తప్పించేందుకు మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ 12 గ్యారెంటీలలో ఒక ఉచిత వైద్యాన్ని కూడా తీసుకొచ్చింది అనుకోవచ్చు అంటారా? బయట వినిపిస్తున్న మాట మీకు చెప్పాను, మీరు ఎలా స్పందిస్తున్నారు దీనికి? సో ఖచ్చితంగా మనం అది చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు మన ఉత్తర రాష్ట్రాలు చూసుకుంటే ఎన్నో మెడికల్ కాలేజీలు కొన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి మనం మెడికల్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేసి బయట వస్తున్నారు. సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మన ప్రజలకి ఫ్రీగా మనం సేవ చేయొచ్చు. కానీ అటువంటి ఆలోచన అనేది ఈ గత ప్రభుత్వాలు ఈ 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఆలోచన చేసిన దాఖలు లేవు. సో చదువుకున్నటువంటి ఈ డాక్టర్ విద్యార్థులు ఇక్కడ ఏదైతే మనం ట్యాక్స్ కడతామో మన డబ్బుతో వీళ్ళు చదువుకొని వీళ్ళు వేరే దేశాలకు వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేస్తారంటే చాలా బాధాకరం అది. కాబట్టి వీళ్ళని ఎక్కడైతే మన కాలేజీల్లో చదువుకొని మన ఫీజులతోటి మన గవర్నమెంట్ డబ్బుతో చదువుకొని డాక్టర్స్ అయ్యారో వీళ్ళు ఖచ్చితంగా ఉపయోగించి ప్రజలకు సేవ చేసే విధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఖచ్చితంగా మనం అటువంటి కార్యక్రమం చేయొచ్చు. గవర్నమెంట్ అనుకుంటే ఏమైనా చేయొచ్చండి, కానీ వాళ్ళకి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే ప్రజలు ఆర్థికంగా కుంగిపోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళు మంచిగా ఉండడం వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి అటువంటి కార్యక్రమం చేయరు. అందుకని ఇది తెలుగు ప్రజా పార్టీ ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తుంది. కాబట్టి ప్రజలకి దీన్ని మా కార్యకర్తల ద్వారా ప్రతి ప్రజలకు దీన్ని వివరించి ఇటు మనం ఓటు అనేది సంపాదించుకొని ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఫస్ట్ మనం ఈ 2 కార్యక్రమాలు ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రైట్ రఘు గారు, ఇందులోనే సీఎం నుండి కామన్ మ్యాన్ వరకు ఉచిత వైద్యం, అదేవిధంగా వైద్య పరీక్షలు, అదేవిధంగా ఉచిత మందులు కూడా అంటున్నారు కదా. మరి సీఎం అనగానే లేకపోతే పిఎం అనగానే వారు ప్రధానమైన ఆసుపత్రులకు వెళ్ళడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరడం ఇప్పుడంతా చూస్తూనే ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సీఎం నుండి కామన్ మ్యాన్ వరకు ఉచిత వైద్య పరీక్షలు మందులు ఇస్తామంటూ కూడా మీ యొక్క మేనిఫెస్టో. మరి దీన్ని మరీ ముఖ్యంగా ప్రజలు ఎలా స్వీకరించే అవకాశం ఉందంటారు? మీ యొక్క స్పందన ఇప్పటివరకు ఎలా వచ్చింది? ఇప్పుడు కార్పొరేట్ స్థాయి వైద్యం అనేది ప్రభుత్వ ఆసుపత్రి లేదు కాబట్టి ఈ సీఎం నుంచి అటువైపు చూస్తున్నారు. అటువంటి ఫెసిలిటీస్ మనం గవర్నమెంట్ హాస్పిటల్ మనం చూపించినట్లయితే, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసుకొని మనము సో గవర్నమెంట్ డాక్టర్స్ అక్కడ రిక్రూట్ చేసుకొని దాన్ని కూడా గవర్నమెంటైజేషన్ చేసేస్తే సో అక్కడ క్వశ్చన్ రాదు అక్కడ. కానీ అటువంటి ప్రయత్నం చేయాలి, అది మేము చేస్తామని మేము చెప్తున్నాం. రైట్ అండి, ఓకే. పరమేశ్వర్ గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు మీరు అన్ఎంప్లాయ్మెంట్ అన్న మేనిఫెస్టో గురించి చర్చించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఉద్యోగ కల్పన గురించి చెప్పడం జరిగింది, కానీ ఉద్యోగాల ప్రకటన ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన మరి ఇతర పార్టీలు కూడా చేసి ఉన్నాయి. మరి జాబ్ క్యాలెండర్ ఎలా ఉండబోతుందంటారు నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా తీసుకున్న మేనిఫెస్టోలో? ఈ జాబ్ క్యాలెండర్ అనేది గత ప్రభుత్వాలు అనౌన్స్ చేశాయి, జనవరిలోనే మేము ఉద్యోగాలు ఇస్తామని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడం. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ హటావో అన్ఎంప్లాయ్మెంట్ హటావో అనేది అంటే నిరుద్యోగ ఉండేటువంటి వాడికి ఉద్యోగ కల్పన కావాలి. ప్రతి ఒక్కళ్ళకి కలెక్టర్ ఆఫీసులోను లేకపోతే ఎంఆర్ ఆఫీసులోను లేకపోతే ఆర్టీఓ ఆఫీసులోను ఉద్యోగం అనేది ప్రొవైడ్ చేయడం అనేది ఇది కుదరని పని. రెండోది మనకు 1 లక్ష ఉద్యోగాలు ఉంటే కనుక మనకు 1 కోటి మంది దానికి అప్లై చేస్తున్నారు. 1 కోటి మందికి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది కుదరదు. కాబట్టి ప్రతి ఒక్క అన్ఎంప్లాయీని కూడా ఒక యజమానిగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయ కార్యక్రమం చేస్తుంటాడు, అతనికి 1-2 ఎకరాల భూమి కానీ ఇచ్చినట్టయితే కనుక అతను వ్యవసాయ పనులు అక్కడ చేసుకోవడంతో అతనికి ఉన్నటువంటి చదువు, అతనికి ఉన్నటువంటి దేహదారిద్ర్యంతో చేసుకోవడం అతనికి 10 మందికి ఎంప్లాయ్మెంట్ అతను ఇస్తాడు. సో ఆ విధంగా నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాం. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగంతోనే నిర్మూలన జరగదు. అదే అంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే ఎలా ఉంటుందన్న పరిస్థితి మీకు తెలిసిందే కదా. ఉద్యోగంతో పాటుగా ఉపాధి కూడా కల్పిస్తానంటుందా? ఇప్పుడు భారతదేశంలో ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ సంస్థలు కానీ ఇటు సంస్థల్లో ఉద్యోగస్తులు 2.5 కోటి మాత్రమే అండి. 145 కోట్ల పాపులేషన్కి 2.5 కోటి మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. అంటే ఎంత పర్సెంటేజ్ దాన్ని? నాట్ ఈవెన్ 2% కాదు కదా, 1% కూడా కాదు. వెరీ ఫ్రాక్షన్లోనే ఉన్నాం. మిగిలిన వాళ్ళంతా కూడా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నారు.
వాళ్ళకి అక్కడ తగిన భద్రత లేదు, అక్కడ వాళ్ళకి అక్కడ టాలెంట్ లేదు, వాళ్ళకి స్కిల్ అనేది ఇక్కడ లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఇప్పుడు డ్రైవర్ కావాలి, ఆ డ్రైవర్ కావాలంటే కనుక అతను వెళ్ళి డ్రైవింగ్ తీసుకొని లైసెన్స్ తీసుకొని వెహికల్ కొనుక్కోవడం అనేది అది జరగని పని అతనికి. అతనికి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ 100 ఎకరాల్లో అతనికి స్కిల్ నేర్పిస్తున్నాం. ఆ డ్రైవర్ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతలన్నీ అతనికి మనం ప్రొవైడ్ చేసి అతను తీసుకెళ్ళి వదిలిపెడుతున్నాం. అంటే పక్షి ఎట్లయితే చిన్న పక్షులకి బిడ్డలకి ఆహారం ఇచ్చి దాన్ని ఎగిరే స్టేజ్ తయారు చేస్తుంది అది ఇచ్చిన ఆహారంతో, ఆ విధంగా ఇక్కడ నిరుద్యోగం ఉన్నటువంటి వాడికి ఏ ఫీల్డ్లో అతను ఇంట్రెస్ట్గా ఉన్నాడు, కన్స్ట్రక్షన్ ఫీల్డా, లేకపోతే వ్యవసాయమా, ఇండస్ట్రీనా, ట్రాన్స్పోర్ట్ ఫీల్డా అనేటువంటి వాటిని మనం గుర్తించి అక్కడ అతని స్కిల్ ఎక్కడైతే ప్రతిభ ఉన్నదో ఆ ప్రతిభలో అతన్ని మనం తీసుకెళ్ళిపోయి అతనికి ఎంప్లాయ్మెంట్ మనం అక్కడ ప్రొవైడ్ చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి 1.5 మందికి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది ఇంపాసిబుల్ థింగ్ అది. కాబట్టి మనం ఇప్పుడు మనం ట్రాన్స్పోర్టేషన్ ఒక ఇండస్ట్రీ పెడతాము. ఒక ఇండస్ట్రీకి పెడితే కనుక అలైన్ సర్వీసెస్ అనేసి సుమారుగా 150 అలైన్ సర్వీసెస్కి ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్లో ప్రతిభ లేనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. డ్రైవింగ్ ఫీల్డ్ తెలియదు, ట్రక్కులతో తెలియదు, దాన్ని అన్లోడ్ చేయడం తెలియదు, మిషనరీ ఆపరేట్ చేసేది తెలియదు. సో ఇవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్ సెంటర్లో మనం ఇవ్వడం వల్ల వాళ్ళకందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో అక్కడికే వస్తున్నానండి. ఆ పాయింట్ కూడా మీరు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి మీ పార్టీ ఇచ్చిన 12 మేనిఫెస్టో విదేశీ బోర్డు అన్నారు కదా, మరి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే కరీంనగర్ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి లేకపోతే వరంగల్ నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కూడా వెళ్ళి దుబాయ్ లేకపోతే ఇంకోటి వెళ్ళి అక్కడి నుంచి మరి తిరిగి రాలేక అక్కడే సతమతం అవ్వలేక జీవచావులుగా బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ పార్టీ ద్వారా విదేశీ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తామని అంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళకి ఉపాధి కానీ ఉద్యోగిత కానీ విదేశాలలో వాళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్ అక్కడ వాళ్ళని ప్రమోట్ చేయట్లేదు, ఎవరో ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రమోట్ చేయడం వల్ల అక్కడ స్కిల్ లేనటువంటి వాళ్ళని, ప్రతిభ లేనటువంటి వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమం మాత్రం చూసుకొని వాళ్ళని తీసుకుపోయి అక్కడ ల్యాండ్ చేసేసి అక్కడ తగిన స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా మళ్ళీ వాళ్ళకి అక్కడ బతికేటువంటి వేరే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి రాలేకుండా అక్కడ ఉండలేకుండా సతమతం అవుతున్నారు. ఇక్కడ మనం మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఏం చేస్తామంటే ఈ విదేశీ బోర్డు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దుబాయ్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మనకి ప్రతిభ లేకుండా అక్కడ వెళ్ళి కన్స్ట్రక్షన్లో పోయి పనిచేయడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అక్కడ అతనికి ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కావాల్సిన ప్రతిభని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా అతనికి విదేశీల్లో అతనికి ఉద్యోగాలు చేసే అవకాశం మెండుగా ఉంటుంది. అతనికి భద్రత కూడా ఉంటుంది. అతను కూడా కాన్ఫిడెంట్గా అక్కడికి వెళ్ళగలడు. అతను కూడా త్రూ గవర్నమెంట్ వెళ్తాడు కాబట్టి అతనికి ఆ భద్రత అనేది అక్కడ మనము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వల్ల. ఇప్పుడైతే అతను ఒక డ్రైవింగ్ ఫీల్డు లేకపోతే కనుక కన్స్ట్రక్షన్ ఫీల్డు లేకపోతే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయటికి వెళ్ళాలంటే కనుక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్యాంక్ గ్యారంటీలని ఇవన్నీ వేసుకుంటే ఒక 30, 30, 50 లక్షలు 60 లక్షలు అవుతా ఉంది. అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ గ్యారంటీస్ అన్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ అబ్బాయి ఎవరైతే విదేశాలకు చదువుకోవాలనుకుంటాడో అయితే ఉద్యోగం చేయాలనుకుంటాడో అతనికి కావాల్సిన గ్యారంటీస్ అన్నీ కూడా మనము గవర్నమెంట్ విల్ టేక్ కేర్. ఆ ప్రతిభని అక్కడ అతనికి మనము ఇస్తాం. ఆ ప్రతిభ ఇవ్వడం వల్ల యాక్సెంట్ ఆఫ్ లాంగ్వేజ్ యాక్సెంట్ అక్కడ బిహేవియర్ అతనికి ఉన్నటువంటి చదువులోనే అతని ప్రతిభ కనిపించడం ఇవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం వల్ల అతను కాన్ఫిడెంట్గా వెళ్తున్నాడు. కాన్ఫిడెంట్గా వెళ్ళినప్పుడు అతనికి ఆర్థిక స్వావలంబన బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన కూడా దేశానికి డాలర్లు తీసుకొస్తాడు. మనకు విదేశీ ధర దండిగా వచ్చే పరిస్థితి ఉందన్నమాట. ఆ విధంగా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకూడదు అనేది మా ప్రధానమైనటువంటి ఈ యొక్క యువతకు మేము ఇచ్చేటువంటి పిలుపు. కాబట్టి యువతంతా కూడా ఈ పార్టీలో అట్రాక్ట్ అయ్యి మా పార్టీని మరి ఆ తెలుగు ప్రజా పార్టీని కనుక వాళ్ళంతా కూడా మరి సపోర్ట్ చేస్తే కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకొస్తాము. తొందరలోనే వాళ్ళని యొక్క 1 yearలోనే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ని మనం తరిమేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మా చైర్మన్ గారు పదే ఆయన యొక్క సందేశాలు చెప్తూ ఉంటారు. దాన్ని నేను మళ్ళీ నొక్కి ఒక్కాడిస్తున్నాను. రైట్ అండి రామచంద్ర గారు. ఇప్పుడు అదేవిధంగా మరి చౌకగా రుణం అన్న దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నట్లయితే గ్యారంటీల కోసం చాలామంది కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరిగిన కాళ్ళు చెప్పులు అరిగిపోయేలా తిరిగిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో దీనికి గ్యారంటీగా కుటుంబ సభ్యులే ఎవరైతే అందరూ కుటుంబంలో రుణాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారో ఆ కుటుంబ సభ్యులే గ్యారంటీ ఇస్తే సరిపోతుంది అని అనడం, అని మేనిఫెస్టోలో పెట్టడం ఒక సాహసోపేతంగా ఉంది అనిపిస్తోంది, బయట వినిపిస్తోంది అన్నమాట. మీరేమంటారు దీన్ని? నేను యాక్చువల్గా అండి ఈరోజు సమాజంలో డబ్బు అంటే రోకలు అంటారు ప్రజల్లో, డబ్బు అవసరం లేనటువంటి మనిషి కానీ వ్యక్తి ఉండరండి.
అంటే ఆ డబ్బు అవసరం అనేది ఎట్లా ఎప్పుడు ఏ సందర్భంలో వస్తుందంటే అది అన్ని వేళలా అన్ని సందర్భాల్లోనూ ఉంటుంది. కోటీశ్వరుడు కూడా డబ్బు అవసరం ఉంటుంది, అలాగే ఏ రోజుకి ఆ రోజు పూటకూళ్ళ అబ్బాయి కూడా డబ్బు అవసరం ఉంటుంది. ఆ విధంగా మన సొసైటీ ఆ డబ్బుతో లింక్ పడి ఉంది. ఇక్కడ ఏంటంటే దీని ప్రధాన ఉద్దేశము వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్, అంటే ఆ డబ్బు అవసరాన్ని వాళ్ళకి మనం ఆదుకోవాలి అలాగని ఊరికే పంచకూడదు అని ఒక ఉద్దేశంతోనే వాళ్ళ అవసరం తగ్గట్టుగా మనం ఆదుకుంటాము. అది రుణ రూపేనా, అంటే ఇచ్చి మళ్ళీ తీసుకునే రూపంగా అనేది దీని తలకు ప్రధాన ఉద్దేశము. తప్పకుండా మీరు అనేది పాయింట్ ఏంటంటే దాన్ని నేనైతే యాక్చువల్గా ఈ రుణం పావలా వడ్డీకి ఎంత రుణం ఇవ్వడం 10 లక్షల వరకు ఒక ఫ్యామిలీకి ఇస్తున్నామంటే హెడేక్. అంటే వాళ్ళ దీనికి మళ్ళీ ఈ మనం బ్యాంకులకి వెళ్ళి ఉంటే రుణం ఇచ్చే ముందు చాలా షూరిటీస్ అని, చాలా గ్యారంటీస్ అని, చాలా మార్టిగేజ్లు అడుగుతారు. ఇక్కడ అట్లాగే ఏం లేదండి. మీకు వాళ్ళకి అవసరం బట్టి ఇప్పుడు వ్యవసాయ రుణం ఇస్తున్నాము అంటే భూమి అంటూ ఉంటుంది కదా, ఎవరికైతే ఆ భూమి వాళ్ళ పేరుతుందో వాళ్ళ దగ్గరే సెల్ఫ్ గ్యారంటీ తీసుకొని ఆ రుణం ఇవ్వాలని మేము డిస్కషన్లు చేస్తాం. ఆ విధంగా ఇస్తామండి అది ఫ్యామిలీలో ఎవరు ఇచ్చినా సరే. అలాగే సపోజ్ ఒక 10వ తరగతి పాస్ అయ్యాడు ఒక అబ్బాయి, లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, తనకు తానుగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో పెట్టుకుని ఏదో ఒక రుణం తీసుకొని ఏదో ఒక కారో లేకపోతే ఇంకొక వర్క్ షాప్ లేకపోతే ఏదో ఒకటి పెట్టుకుని ఉండాలంటే ఒక బడ్డీ షాప్ పెట్టుకొని మన జీవనం సాగించడానికి ఏం చేయాలంటే మన సర్టిఫికేట్ ఉంది కదా, ఆ సర్టిఫికేట్ని మనము ఆధారంగా చేసుకొని డబ్బులు లేని పరిస్థితుల్లో తనకి క్వాలిఫికేషన్ మనం ఉంచుకొని ఆ రుణం తీర్చేసిన తర్వాత వారికి అవి మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా కూడా చేయాలనుకుంటున్నాము. దీనికి గ్యారంటీలు కానీ వారంటీలు కానీ ఏమిటి లేకుండా మళ్ళీ దాని కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను గ్యారంటీ ఇస్తామని నాకేమి ఇస్తామని అడుగుతారండి పల్లెల్లో. గ్యారంటీ పెట్టాను కూడా నేను గ్యారంటీ సంతకం పెడతాను, షూరిటీ పెడతాను, కట్టబోదు కదా, కాబట్టి నీకు 1 లక్ష రూపాయలు వస్తుంది కదా, అందులో ఒక 1000 ఇస్తావా అంటారు. అందుకని అటువంటివి ఏమి లేకుండా మేము వాళ్ళ కుటుంబంలోనే అవసరానికి ఇస్తున్నాం, ఆ అవసరానికి తగ్గట్టుగానే ఆ లోన్ ఇచ్చి మళ్ళీ తీసుకునే క్రమంగా పావలా వడ్డీతోనే ఇస్తున్నాం. రైట్ అండి. మీరు చర్చించే అంశం మీద మరొక ప్రశ్న అండి, అదనపు ప్రశ్న అనుకోండి. మరి అంటే రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యాయంటే ఆ విషయం మీకు తెలిసిందే. సో చెప్పేటప్పుడు బారెడు ఇస్తామని చెప్పడం, మరి తీరా ఇచ్చేటప్పుడు 3 మాత్రమే ఇవ్వడం. సో ఇటువంటివి ఎలా ఉంటాయంటారు? బారెడు చెప్పి 3 ఇచ్చినా ఆనందమేనండి, కానీ 3 లేకుండా ముత్తులు పెడతారండి. అంటే దాన్ని ఏమంటారంటే బొట్లు అంటారు. అట్లాంటివి చాలా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మేము అటువంటి ఈ స్కీములు అటువంటి గ్యారంటీ స్కీమ్ కాదు ఇది. మేము ఇస్తామో తీసుకుంటాం, ఇస్తామో మీ అవసరాన్ని ఆదుకుంటామో తీసుకుంటాము అనేది చాలా మంచి ఆలోచనతో పెట్టినటువంటిది. దీనివల్ల ప్రతి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగి వాళ్ళ మనోధైర్యం పెరిగి వాళ్ళ జీవన పరిమాణం పెరుగుతుందని అనుకుంటున్నాను. రైట్ రఘు గారు అండి, మనం పాండమిక్ సిచ్యువేషన్స్ చూసాం, కరోనా 1, 2 మన 2 సీజన్లో చూసాం. అప్పుడు ముక్కు పిండి ఫీజులు వసూలు చేసిన కార్పొరేట్ ఆసుపత్రులను చూసాం. మరి ఆ తీరు మనం చూసి ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు ఏపీలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇస్తున్న 12 గ్యారెంటీలో ఒక హామీ ఉచిత వైద్యం ఎలా స్వీకరించే అవకాశం ఉందంటారు? అంటే పథకం పట్ల వారి యొక్క స్పందన ఎలా ఉందంటారు? ఇప్పటివరకు మీరు విన్నారు కదా. అంటే నేను ఈ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నానంటే, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని చాలా స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అయితే మన దురదృష్టం ఏంటంటే గత 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో రాష్ట్రంలో 2, 3, 5, 6 కులాలు మాత్రం ఈ దేశాన్ని పరిపాలిస్తూ, సో ఎలక్షన్కు ముందు మేము కులరహితం చేస్తాము, మతరహితం చేస్తాము అని చెప్పిన ఈ పాలక పార్టీలు ఎలక్షన్ తర్వాత వాళ్ళ కులాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగతా కులాలని అణగదొక్కడం జరుగుతుంది. స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని ప్రజలు గమనించాలి దయచేసి. ఎందుకంటే మనం పూలే అంబేద్కర్ వారసులు ఎస్సీ బీసీ ఈ దేశంలో నష్టపోయిన కులాలు అందరం కూడా, బహుజనులు అందరూ కూడా ఆలోచన చేయాలి. సో లెనిన్ గారు చెప్పినట్టు ఏ నినాదం వెనకాల ఏ కుల వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో చూడాలి. ఈ పార్టీ ఈ సోకాల్డ్ ఈ వైఎస్ఆర్ పార్టీ యజమాని ఎవరు, అది ఎవరి కోసం పనిచేస్తుంది, ఈ టీడీపీ పార్టీ యజమాని ఎవరు, అది ఎవరి కోసం పనిచేస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీ యజమాని ఎవరు, అది ఎవరి కోసం పనిచేస్తుంది స్పష్టంగా చూడాలి. చాలా మంది ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎస్సీ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యే మనోడు కానుకుంటారు, మన ఎమ్మెల్యే మన కోసం పనిచేసే ఎమ్మెల్యే కాదు. సో పాలకుడు వాళ్ళకు అనుకూలంగా మన వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని ఎన్నుకొని దానిలో చెంచక చేసుకోవడానికి ఉపయోగపడతారు. అంతేగాని వీళ్ళు మన కోసం పనిచేయనేది మన ప్రజలు ఆలోచన చేయాలి, దయచేసి ఆలోచన చేయాలి. సో ఈ మేధావర్గం కూడా ఒక డైరెక్షన్ చేయాలి. సో చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు, ఇంజనీర్స్, డాక్టర్స్, సోకాల్డ్ అవర్ కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇంటలెక్చువల్ గ్రూపు, వీళ్ళే మిస్గైడ్ చేస్తాం మన సమాజాన్ని. కాబట్టి వీళ్ళు గైడ్ చేయాలి. గైడ్ చేస్తే మన తాతలు ముత్తాతలు తండ్రులు మోసపోయినట్టుగా
మనం మోసపోయినట్టే మన తరం మోసపోకూడదనే ఉద్దేశంతో ఈ ఆల్ తెలుగు ప్రజా పార్టీని తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచన చేయండి, దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే కష్టపడిన కులాలు నష్టపోయినాయి, బుర్రను ఉపయోగించిన కులాలు బాగుపడ్డాయి. కాబట్టి బుర్రను ఉపయోగించాలి, నీ తెలివిని ఉపయోగించాలి. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక అమూల్యమైన ఓటుకు రహస్యంగా వెళ్ళి నీ ఓటు నువ్వు వేసుకురాయని చెప్తే మన ప్రజలు రహస్యంగా పోయి నీ ఓటుని శత్రువుకేసి వస్తూ ఉన్నాడు. ఇది చాలా బాధాకరం. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి, ఎక్కడైనా ఆలోచన చేయాలి. 2 కులాలు 2 కుటుంబాలైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించేది. మిగతా వాళ్ళు మనుషులు కాదా, వీళ్ళకి తెలివి లేదా, చదువుకోలేదా? ఓటును వినియోగించుకోలేని కులం ఏ కులం అండి ఇది? కాబట్టి దయచేసి ఆలోచన చేశారంటే ఖచ్చితంగా ఓటుని ఆయుధాన్ని ఉపయోగించుకొని మన అధికారంలోకి వస్తే మనం ఏదైతే మీరు సఫర్ అవుతున్నారో మనం విద్యా వైద్యంలో 100% మనం సక్సెస్ అవుతాం. ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. సో వీళ్ళు వేసే భిక్షం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బడ్జెట్ మంది, కష్టం మంది, ట్యాక్స్ కట్టేది మనము. ఓడి ఉన్న బెగ్గింగ్ అడుక్కోవడం ఏంది? వీఆర్ నాట్ బెగ్గర్స్. మనం ఎన్నో 70 సంవత్సరాలు అడుక్కుంటూనే ఉంటామా? ఏం అడుక్కోవడం ఇది? అడుక్కోవడం మాని బాబాసాహెబ్ చెప్పినట్టు మానవ కాన్స్టిట్యూషన్ స్టాప్ బెగ్గింగ్. సో బెగ్గింగ్ మానేయాలి. అందుకనే ఒక తెలుగు ప్రజా పార్టీ వచ్చింది. మనం బెగ్గింగ్ మానేద్దాం, మన రూలు లేకొద్దాం, మనం ఇద్దాం. ఓటు మనకి ఇచ్చేది ఏంటి? ఓటు ఇంట్లో నుంచి చేయడు కదా. మన బడ్జెట్ మనం ఇద్దాం, మన ప్రజలకి అందరికి మనం అందరూ సమానంగా చూద్దాం అనేది ఈ పార్టీ యొక్క మెయిన్ ఉద్దేశం. 100% ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అందరూ సహకరించాలని నా ఉద్దేశం. రైట్ అండి. పరమేశ్వర్ గారు, ఫైనల్గా మరి చాప కింద నీరు ప్రాకుతున్న చందాన మరి మరో ప్రత్యామ్నాయ పార్టీగా మరి ప్రత్యామ్నాయ పార్టీ రూపంలో మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీలో అడుగుపెట్టడం జరిగింది. మరి రానున్న కాలంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఫైనల్గా మీరేమంటారు, మీకు ఇంప్రెషన్? ఈరోజు ఆల్ తెలుగు ప్రజా పార్టీ మొన్న 30వ తారీఖున గత సంవత్సరము డిసెంబర్ 30వ తారీఖున మరి ప్రకటించడం జరిగింది మన జాతీయ అధ్యక్షులు డాక్టర్ శివభాగ్యరావు గారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అనేటువంటి 85% పాపులేషన్ అనేటువంటి వాళ్ళు పాలితులుగానే ఉన్నారు, కానీ పాలకులు కాలేదు. పాలకులు కాలేకపోవడం వల్లనే ఈరోజు మేము 12 గ్యారెంటీలు ఇవ్వడానికి అంటే వాడు చేయలేనివి మేము చేస్తామంటున్నాం. ఓకే. ఉచిత విద్య, ఉచిత వైద్యము, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్, ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ హఠావో అనేది అన్ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువగా ఉన్నది ఈ వర్గాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే మిగిలినటువంటి 15% వాళ్ళంతా ఇండస్ట్రీస్ పెట్టుకోవడం కానీ, కాంట్రాక్టులు చేసుకోవడం కానీ, ఈ నేచర్ రిసోర్స్ అయినటువంటి గనులు కానీ, మైన్స్ ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు చేజెక్కించుకొని, ఎందుకంటే వాళ్ళ పాలకులు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి హెడ్స్ వాళ్ళ కులాలు వాళ్ళకే చేసుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్స్ అంతా కూడా ఈ వర్గాల్లోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ హఠావో అనేది మేము ప్రధానంగా తీసుకున్నాము. ముఖ్యంగా ఈ వర్గాల్లోనే కాకపోయినా కూడా యాజ్ అ హోల్గా కూడా ముఖ్యంగా చదువుకునేటువంటి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు 460 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో నుంచి దగ్గర 6 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని. వాళ్ళు ఎటు పోవాలో, ఎటు పయనించాలో, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో, ఎక్కడ లేవు అనే పరిస్థితుల్లో వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. అదేవిధంగా డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్ మరి వేళల్లో బయటకు వస్తున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ని వీళ్ళు బలోపేతం చేస్తూ ఆరోగ్యశ్రీ అని, ఆ శ్రీ అని పెట్టేసి ఈ డబ్బులంతా తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చేస్తున్నారు. రైట్. కాబట్టి ఇక్కడ ఉచిత వైద్యం ఇచ్చేటువంటి కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని కూడా స్ట్రెంథన్ చేసి, గవర్నమెంట్ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అవైలబుల్గా ఉన్నటువంటి సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ అంతా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి, ఎవరైతే ఈ కాలేజీల్లో చూసే విద్యార్థులంతా కూడా ఈ హాస్పిటల్లో పనిచేయడం వల్ల తప్పకుండా సీఎం నుంచి మరి పీను వరకు కూడా అదే హాస్పిటల్లోనే ఉచిత వైద్యం తీసుకుంటాడు, అన్ని ఫెసిలిటీస్ అందులో పొందుకు పెంచుకుంటాడు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క మా పార్టీ పనిచేస్తుంది. తప్పకుండా ఈ 12 గ్యారెంటీలు మేము తీసుకొచ్చి ప్రజల్లో తీసుకురావడం వల్ల సొసైటీ ముందుకు వెళ్తుంది. సొసైటీలో ఈ యొక్క తారతమ్యాలు ఉండవు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలంటే వాళ్ళంతా కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ యొక్క మా యొక్క ఆల్ తెలుగు ప్రజా పార్టీని బలపరుస్తారని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మాటలు చెప్పడం కాదు, ఇది చేతల ప్రభుత్వంగా నిలుస్తుందని చెప్పి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ మచ్.
రైట్, మరి మొత్తానికి డాక్టర్ రఘు మల్లేపల్లి వీరు ఎండీగా ఉన్నారు అద్వైత అకాడమీ, వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా డాక్టర్ పరమేశ్వరన్ గారు ఏటీపీపీ కోశాధికారిగా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్ రామచంద్రరావు గారు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నారు, తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. అదేవిధంగా ఏపీలో ఉన్న ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ కాకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు రాబోతుంది అంటూ కూడా ఇప్పటికే సంకేతాలు విశేషంగా అందుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా కోడే కూస్తున్న మరి 12 గ్యారెంటీల గురించి తమ యొక్క అభిప్రాయాలను వక్తలు అభిప్రాయంగా మరి అదేవిధంగా విజయావకాశాలు మావే అంటూ కూడా మరి ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.